నమస్తే, మనం గాంధీ భవన్లో ఉన్నాము. నిన్న కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము 100% రుణమాఫీ అయింది ఉంటే మేము రాజ్యం వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. దానిపైన మనతో మాట్లాడడానికి సామ రామ్మోహన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఏమంటారు? ఫస్ట్ వాళ్ళ సవాళ్ళు మీరు స్వీకరిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సవాల్లో ఉన్నటువంటి మతలబు మనం అర్థం చేసుకోవాలి. 100% రుణమాఫీ అయిందా అని అంటే 100% ఈ భూభారతంలో స్వతంత్ర భారతదేశంలో ఏ సంక్షేమాన్ని తీసుకున్నా 100 మంది ఉంటే 100 మందికి సంక్షేమాలు అందుతాయా? అందరూ. మరి రుణమాఫీ అనేటటువంటి 100కి 100% అనేటటువంటి దాంట్లో అంతర్యమైంది ఆయన అడిగిన దాంట్లో. మీరు 10 సంవత్సరాల ఏ పథకం అన్నా తీసుకుందాం, దళిత బంధు తీసుకుందాం, రైతు బంధు తీసుకుందాం, లేకపోతే రైతు రుణమాఫీ తీసుకుందాము, లేకపోతే ఇంకేదైనా కూడా తీసుకుందాం, మీ ఇష్టం. నేమేని 100కి 100% అవుతుందా? కండిషన్స్ ఉంటాయి, ఎప్పుడైనా కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ అని చెప్పన్నాం. రుణమాఫీ అనేటటువంటి అన్నప్పుడు ఫస్ట్ రైతులకు ఇస్తాం. 100కి 100% అందరికి అయిందా అని అంటే దాని మీనింగ్ ఏంది? రైతులు ఎవరు? రైతులు నువ్వు వచ్చినప్పుడే నువ్వు ప్రభుత్వంలో నువ్వే నిబంధనలు పెట్టినావు. ఎవరు రైతు అంటే ఒక కుటుంబం ప్రాతిపదికన ఇక వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు, ఇక వీళ్ళకి ఇది ఉండకూడదు, వీళ్ళకి ఇది ఉండాల్సింది అనేటటువంటి నిబంధనలు పెట్టినాం. కేంద్రమే ఉంది. కేంద్రం నుంచి కూడా మరి ఈరోజు ఏదైతే వస్తా ఉన్నాయో 6,000 రూపాయలు మరి అందరికి వస్తున్నాయా? నిబంధనలు దేనికోసం పెడతాం? అర్హులు అందరు కూడా ఇచ్చేటటువంటి దాని మీద పెడతాం. మేమేమన్నాము, ఈరోజు 2 లక్షల వరకు రుణమాఫీ అనేటటువంటిది అందరికీ చేస్తాం, రైతులకు చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని అన్నాము. సో దాని మీద చర్చ అనేటటువంటిది ఉంటే మేము మాట్లాడతాం. 100కి 100 అంటే ఏందనండి మీనింగ్? అంటే ఇప్పుడు సొంత కొడంగల్లో కూడా నియోజకవర్గంలో కూడా కాలేదు అని చెప్పేసి మాట్లాడు. అవునా బా, నేను ఒకటే చెప్తా ఉన్నా. 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాం. కొంతమందివి ఆధార్ కార్డులది సరిగ్గా లేక టెక్నికల్ రీజన్స్ తోటి ఆగి ఉండే, కొంతమందికి పాతవి ఏది 2 లక్షల పైచిలకు ఉంటున్నటువంటి వాళ్ళే కూడా చాలా మంది ఆగి ఉండే. ఏవి 2 లక్షల పైన ఉంటే ఆ 2 లక్షల వరకే మనం మాఫీ అన్నాం కాబట్టి 2 లక్షల వరకు మనం చేసినాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అని అంటే, ఈ నిబంధనలు అన్నింటినీ కూడా అర్హత అనేటటువంటిది అన్నింటినీ కూడా ఉంటున్నటువంటి వాళ్ళకి కానటువంటి వాళ్ళే చెప్పు అన్నాం. అట్లా కానటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వము సమయం కూడా ఇచ్చినాం. ఏది సపోజ్ నీకు ఫ్యామిలీ కార్డు లేదు, ఫ్యామిలీ కార్డు విచారణ చేస్తామన్నాము, వచ్చి ఎంక్వైరీ చేసినాము, మళ్ళీ తర్వాత ఫోటోలు కూడా దింపుకున్నాము, దాని తర్వాత మళ్ళీ కూడా రుణమాఫీలు మనం చేసినాం. నేను ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. సపోజ్ ఎక్కడనో బయట ఉంటారు, ఇక్కడ రుణానికి సంబంధించినటువంటి తీసుకురు, వాళ్ళు ఇక్కడ లేరని అనుకుందాం. సపోజ్ ఇంకేనా దుబాయ్లోనో లేకపోతే ఇంకొకనే ఎన్నో ఊరు అని అనుకుందాం. వాళ్ళు ఇక్కడ రుణమాఫీ కాలేదనుకుందాం జర్సేపాలకి. తర్వాత అర్హులు అయినప్పటికీ కూడా వాళ్ళు తర్వాత వచ్చి దాన్ని దరఖాస్తు చేసుకోలేదు అని అనుకో. ఏది వైట్ రేషన్ కార్డు లేదే అని అనుకుందాం, లేదు ఫ్యామిలీ కార్డు ఎంక్వైరీ కూడా వాళ్ళు రాలేదు అని అనుకుందాం. అప్పుడు వాళ్ళకి అవుతుందా? నేను నిన్న అడుగుతా. బ్యాంక్ అధికారులు కూడా ఇబ్బంది పెడుతుర్రు, రైతుల దగ్గర పోతే సరి రెస్పాన్స్ ఇస్తలేరు. సో ఏదో చెప్తూ ఉన్నారు, కానీ అర్హులైన వాళ్ళకు కూడా కొందరికి నష్టం జరుగుతుందనే ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే, బ్యాంక్ అధికారుల యొక్క వైఖరి ఎట్లుంది అనేటటువంటిది. ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉండేటటువంటి వైఖరేనా, లేకపోతే ఎప్పటి సొంతం ఉంటున్నటువంటి వైఖరికి చెప్పు నువ్వు నాకు. దాన్ని ఇప్పుడు దాన్ని మాకు ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సబబు? ఇది నేను అడుగుతాను. అంటే మీరు ప్రభుత్వం కంట్రోల్ కేపబిలిటీ ఉంటుంది కదా? 100% మేము మా యొక్క విధానాలను మేము చెప్పినాము, లిస్టు వాళ్ళ నుంచి మనం తీసుకున్నాము. అందరికీ ప్రభుత్వము ఎప్పుడైనా ప్రభుత్వ బాధ్యత అనేటటువంటిది వచ్చినటువంటి ప్రతి రైతుతోటి మాట్లాడేటటువంటి దాంట్లో అక్కడ ఉంటున్నటువంటి బ్యాంకు ఉద్యోగం ఎట్లా వ్యవహరిస్తారు అనేటటువంటి కూడా ప్రభుత్వం డిసైడ్ చేయాలి. అవునా కాదా? అధికారుల విషయం కూడా అంతే. కానీ పాలనాపరమైనటువంటి విధానం నిర్ణయం ఏదైతే మేము తీసుకుంటామో, రుణమాఫీ చేస్తామని అన్నాం. మీ బ్యాంకులో ఎన్ని ఉన్నాయి? 2 లక్షల వరకు రుణాలు ఎంతమంది తీసుకురు? సార్ 50 మంది. ఇగో ఇవి కండిషన్స్ ఉన్నాయి. ఏంటివి? వాళ్ళందరూ కూడా రైతులు వ్యవసాయం చేసి ఉండాలి, లేకపోతే ఇంకొకటి దానికి సంబంధించిన అర్హులు కుటుంబంలో వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా 2 లక్షల వరకు మేము కవర్ చేస్తామని చెప్పినాము. ఎందుకంటే అదే కుటుంబంలో 5 లక్షలు ఉన్నాయనుకో, అది మేము మాఫీ చేస్తామని చెప్పలే. మేము ఉన్న విషయం మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు? 5 లక్షలు రుణం ఉంటున్న వాళ్ళకి కూడా నువ్వు మాఫీ చేయలే కదా. అర్థమైందా? ఇప్పుడు నీకు 100% అందరికీ మాఫీ అయిందని చూపిస్తావని తెలివితేటలు అనుకుంటారా మీరు? మేము ఎంత దాకా అన్నామో మేము అంత దాకా మేము మాట మీద ఉంటాం. మేము అననటువంటి దాన్ని కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తారు, వాళ్ళకి 10 లక్షల రుణం ఉంది కానీ వాళ్ళకి కాలే అని చెప్పి చూపిస్తాడు. దానికి ఏమందాం? 10 లక్షలు ఉన్న వాళ్ళకి కాదు కదా. అట్లా ఎలా జనాలకు చెప్పడంలో విఫలమవుతుందా మరి కాంగ్రెస్ పార్టీ? లేకపోతే ఎలా జనాలకి చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ ఏం విఫలమైతలేదు, కానీ బూటకపు ప్రచారాలు చేయడంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొంచెం సఫలమైతే అవుతుంది. దాన్ని కట్టడి చేసేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఎందుకంటే అబద్ధం అనేది జెట్ స్పీడ్లో పోతూ ఉంటుంది, నిజం అనేది కాస్త నిదానంగా పోతుంటుంది. కాబట్టి ఒకరోజు అడ్డిట్ అయినప్పుడు కూడా ఎన్ని విషయాలలో అడ్డం పడలేరు వాళ్ళు. బస్సుల విషయంలో కూడా మహిళలేనో కొట్లాడుకుంటే 9,000 బస్సులు ఉన్నాయి అబ్బా ఈ రాష్ట్రంలో.
అవి పొద్దున నుంచి సాయంత్రం దాకా ఎన్ని ట్రిప్పులు తిరుగుతాయి? అవును. అన్ని ట్రిప్పులల్లా ఏడాది నెరల నీకు ఏడో ఒక దగ్గర చదువు ఘటన జరిగితే బస్సు పథకమే తీసేసేద్దామంట. ఏమైనా అర్థం పడదాం ఉందా? ఈరోజు కళ్ళల్లో నెత్తురు వస్తుంది వాళ్ళకి, వాళ్ళు చేయలేనటువంటి పనులు మనం చేస్తా ఉన్నాం. ఏదైతే అసలు ఆర్టీసీయే లేదు గాన్ కేసు అని చెప్పి 27 మంది ఆర్టీసీ ఉద్యోగుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులు ఈరోజు కూడా ఉచితంగా ప్రజలు రవాణా చేస్తుంటే మహిళలు కళ్ళకి ఈరోజు వాళ్ళకి ఆనకి ఈరోజు మాట్లాడుతున్నటువంటి విషయం. బస్సుకు ఫ్రీ చేయడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అయితే ఆర్థికంగా సంక్షేమం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆర్థిక సంక్షేమంగా తీసుకుందామా? బస్సులు సంక్షేమమే, బస్సులు సంక్షేమమే. ఎప్పుడైనా రూపాయలు సంపాదించే ఒక టీచర్ కూడా ఇప్పుడు ఫ్రీగా బస్సుకు రోజులు వెళ్ళి వస్తుంది, అది కూడా సంక్షేమం వదులుతామా? మహిళలందరికీ కూడా సంక్షేమమేనా అన్నా? నేను ఒకటి చెప్తాబా, ₹1,00,000 సంపాదించేటటువంటి టీచరు మీరు అంటున్నట్టే కొట్లాడుకునేటటువంటి వాతావరణం గిట్ట బస్సులుంటే ఆమె బస్సులో పోతుందా, కార్లో పోతుందా? పోతేంది, వాళ్ళకి ₹10 కూడా కాపాడుకున్నాం అనేటటువంటి ఉద్దేశంతో కదా దాన్ని గౌరవిద్దామా, అగౌరవపరుద్దామా? సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అన్నీ పోతున్నారు. నేను నీకు ఒకటే చెప్తా, ఎవరినైనా కూడా మనం చిన్నగా చేసి మాట్లాడదు, మన పర్సెప్షన్ లో మనం మాట్లాడద్దు. మొన్న ఒకటి నేను పోస్ట్ చూసిన, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకున్నాను, ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటే పోతురు అని అన్నారు. నేను దాని మీద జవాబు కూడా చెప్పిన, ఫుడ్ బోర్డింగ్ మీద చేసుకుంటా నువ్వు నిజంగానే ₹1,00,000 సంపాదించేటటువంటి ఉద్యోగే గిట్ట ఉంటే ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటా ₹10 కోసము ప్రాణాలని రిస్క్ లో తీసుకొని పోతారా? వాళ్ళు చెప్తున్నటువంటి లాజిక్ ఆటోలను కావచ్చు వాళ్ళని ఆశ్రయించే వాళ్ళు మహిళలు ఇప్పుడు బస్సులు ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఎవడో బుద్ధి తక్కువ మాట్లాడిందని చెప్పి మనం దాన్ని కంటిన్యూ చేసినా కూడా చాలా తప్పు బ్రదర్. ఎందుకంటున్నా అంటే బస్సులు పోయిన జాగాలలో, ఇప్పుడు ఆటోలు పోయే జాగాలకు బస్సులు పోతాయా? ఫస్ట్ ఆటోలు అనేటటువంటివి బస్ స్టాండ్ల కాడ ఉంటాయి. ఓకే, ఆడికించి జనాలు ఇండ్లకు పోవాలంటే ఏనో లోపల కాలనీలలో ఉంటారు కాబట్టి ఆటోలు తీసుకొని పోతారు. ఆడికి ఆర్టీసీ బస్సులు వేసినాం మనమేమన్నా? ఆర్టీసీ వాళ్ళని ఎంతసేపు ఆర్టీసీ మీద పడేయడం ఎంతవరకు సబబు? మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తారంటే ఎంతవరకు సబబు? ఇప్పుడు మన ఇంట్లోనే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఎంతసేపు ₹1,00,000 సంపాదిస్తున్నటువంటి మహిళలు ఎంతమంది అబ్బా అసలు? నువ్వు నాకు అది చెప్పు. వాళ్ళు ఎవరికో కొంతమంది లాభం జరుగుతుంది కాబట్టి కోట్ల మంది పేదవారు రవాణా చేస్తున్నటువంటి పథకాన్ని తీసేద్దాం అనేటటువంటిది కుచిత బుద్ధి అంట. నేను అది తప్పు, మనం ఆలోచన విధానం కూడా కొంచెం మీరు చెప్పారు రైతు బంధు కంట్రోల్ పెడుతున్నాం, అన్ని కంట్రోల్, దాన్ని కూడా ఏదో కంట్రోల్ పెట్టాలి. ఏ కంట్రోల్ ఎట్లా పెడతావు నువ్వు? నాకు ఏ విధంగా ఎవరు ఉన్నారు, ఎవరు అర్హులు, లేకపోతే ఎవరు దాన్ని సొల్యూషన్. ఇప్పుడు అట్లా మళ్ళీ మీరే అంటారు వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి వస్తేనే లేదు, 100% మహిళలకు వస్తేనే లేదని ఆడ కూడా మాట్లాడతావు. ఇవి ఎప్పటికీ ఎండింగ్ అనేటటువంటిది ఉండదు, దీనికి కంటిన్యూషన్ అయితేనే ఉంటాయి. కానీ నేను ఒకటి చెప్తా, 10 మందికి లబ్ధి జరుగుతుంది, ₹10 సేవ్ అవుతుంది, డబ్బులు ఉన్నోళ్ళకు కూడా అని చెప్పి ఈరోజు కోట్ల మందికి డబ్బులు లేనటువంటి వారికి ఆసరాగా నిలబడుతున్నటువంటి ఆర్టీసీ పథకాన్ని నువ్వు తీసేయడము అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా పేదవారిని చిన్న చూపు చూడటమే. రైతు భరోసా ఇస్తా అంటారు, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు అందుకే లేట్ అయిందని చెప్తా ఉన్నాను. ఇప్పుడు అలాంటి వాళ్ళకి రైతులకు ఇబ్బంది జరుగుతుంది, ఇంకో ఫండ్స్ ఇంకో దగ్గరికి మాట్లాడడం వల్ల. ఎట్లా? ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు బస్సుకు ఇవ్వడం కావచ్చు, మీరు ఇంకో కొంచెం ఫోకస్ వేరే పైన పెట్టడం వల్ల ఇటు డబ్బులు తగ్గిపోతున్నాయి. ఆల్మోస్ట్ అలాంటి తగ్గించుకొని ఇవ్వాల్సిన రైతులకు సంబంధించినటువంటిది మేము చెప్పింది రవాణా. ఎందుకనంటే ప్రతి పేదవాళ్ళు నగరంలో ఉంటున్నటువంటి వాళ్ళలో మరీ ముఖ్యంగా అందరు చిన్న చిన్న సూపర్ మార్కెట్లలో పనిచేసుకునేటోళ్ళు, లేకపోతే బట్టల షాప్లలో పనిచేసుకునేటోళ్ళు, లేకపోతే ఇంకేదైనా రెస్టారెంట్లలో పనిచేసుకునేటటువంటి వాళ్ళు, లేకపోతే కొంచెం దూరం ప్రయాణంలో ఉండి పనిచేసుకునేటటువంటి మహిళా మనులు మొత్తం అందరూ రైతులు కాదు కదా. మరి వీళ్ళకి సంక్షేమం వద్దా? రైతులకు కూడా చేయాలి కదా, అంటే రైతులు కూడా ఇంపార్టెంట్. బరాబర్ చేస్తున్నాం. రైతులకి రైతు బంధు అనేది వాళ్ళు ఏదైతే ఇచ్చారో మనం రైతు భరోసా అని చెప్పి 2,000 పెంచిస్తున్నాము. రైతుల రుణమాఫీ చేసినాం మనం. ఇంకా రైతులకు ₹500 బోనస్ మనం ఇచ్చినాము. రైతులకి ఏదైతే వచ్చిందో దిగుబడి వచ్చిందో దిగుబడి మీద తాలు తరుగు లేకుండా చరిత్రలో ఎప్పుడు లేనటువంటిగా ఆన్ రికార్డ్ 10% తీసేసేటోళ్ళబ్బా అధికారికంగా. అప్పుడు ఆన్ రికార్డ్ తాళ్ళు తరుగు లేకుండా ఈరోజు రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ మనం చేస్తున్నాము. ఆ రోజు రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకున్నాక 15 రోజులైనా 20 రోజులైనా ఇరిగిసబడే జనాలు ఎప్పుడు వస్తాయో పైసలు అని చెప్పి ఈరోజు తీసుకున్న తర్వాత 48 గంటలలో వాళ్ళ అకౌంట్లకి టంగ్ మన పైసలు ఇస్తా ఉన్నాం. ఇది మా చిత్తశుద్ధి. దీన్ని ఎట్లా మీరు కాదంటారు? ఇంకోటి చెప్తా ఉన్నా, తాళ్ళు తరుగుతో రైతు బంధు చేతోటి ఇచ్చి తాళ్ళు తరుగు పేరు మీద దోసుకు తిన్నటువంటి దొంగలు వాళ్ళు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత రైతులకి కనీసం తాళ్ళు తరుగు లేకుండా ఇవ్వడమే కాదు, కౌలు రైతులకి కూడా లాభం వచ్చేటటువంటిగా ₹500 సన్నవడ్ల మీద మేము బోనస్ ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం మీద. అదైతే నీకు పట్టదారి అయ్యేటటువంటి కండిషన్ ఏం కాదు కదా. నువ్వు కౌలు తీసుకొని చేస్తే కూడా ₹1,00,000 2 లక్షలు వస్తున్నటువంటి కౌలు రైతులు ఉన్నారు. దీన్ని నేను ఒకటి చెప్పాలన్నా, అసలు విషయాలను ప్రజల్లోకి పోనీయకుండా అబద్ధాలను మాత్రం తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి కుట్రలు
గత కీచకులు ఎవరైతే 10 సంవత్సరాలు పీక తిన్నటువంటి పందికొక్కులు ఉండేనో ఇన్ని మనం మాట్లాడుతున్నాం. 10 సంవత్సరాలల్లా సన్న బియ్యం ఇస్తా అన్నటువంటి సన్నాసులు ఎక్కడ పోయారు అంటున్నాను నేను. 10 ఇయర్స్ రేషన్ కార్డు కూడా ఇవ్వలే అనుకుంటా. రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. 10 ఇయర్స్ పట్టింది. ఏవి అంటే మీరు అంటే ఎందుకు చేయకండి? ఇప్పుడు రైతులకు కావచ్చు, రైతుల విషయంలో చూస్తా ఉంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తా ఉన్నారు. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? కౌలు రైతు అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? రైతు అంటే ఒక భూమి ఉంటే రైతు అని చెప్పగలుగుతారు. కౌలు రైతుని ఎలా ఐడెంటిఫై చేస్తారు? వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళందరూ రైతులే మా దృష్టిలో. నాగలు పట్టుకొని వ్యవసాయం చేసుకుంటా నలుగురికి అన్నం పెడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులే. వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత మాది. వాళ్ళ దృష్టి అట్లుండే. వాళ్ళ దృష్టిలో పట్టదారులందరూ రైతులు అన్నారు. అర్థమైందా? పట్టదారులందరూ రైతులు అన్నారు. కార్పొరేట్ కంపెనీ పేరు మీద 200 ఎకరాలు ఉంటే వాడు కూడా రైతే, వాడిని కూడా వేసిర్రు. వెనకటి కూడా చెప్పేది కదా, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న నేత వాడు చెప్పేది కదా, నాకు 70 లక్షలు అవుతున్నాయి, నాకు 80 లక్షలు అవుతున్నాయి. కుంభకర్ణుడు లేక బాగా తినిబలిసినటువంటి మీకు కూడా కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ఆ యొక్క దాన్ని మనం నియంత్రిద్దామా అవుతా? నువ్వే అన్నావు ₹1,00,000 సంపాదించేటోళ్ళు 10 రూపాయలు టికెట్ వేస్తే ఓరు అన్నటువంటి క్వశ్చన్ వేసిన నువ్వు. ఈరోజు అదే నీకు కోట్ల రూపాయలు రైతు బంధు ఒకరికి పోయి ఈరోజు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి వానికి సంక్షేమం పోతుంటే ఆపుదామా అవుతావు? నువ్వు నాకు అది చెప్పు. ఆపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆపుతాం. ఎందుకనంటే లబ్ధిదారులు అనేటటువంటి వాళ్ళకి ఏ ఎక్స్టెంట్ వరకు ఉన్నాం మనము అనేటటువంటి ఈ రోజు కూడా ఆ నిబంధనలలో కూడా మేము ఏం చేసినాము, వాళ్ళకు కూడా ఏ విషయంలో ఆపుతామన్నాం. నువ్వు నిజంగానే రైతుకి సంబంధించినట్టు వ్యవసాయం చేస్తున్నాం అనుకో, నువ్వు వాళ్ళకు కూడా వేసేస్తున్నావు. కానీ లేఅవుట్లు చేసినటువంటి వాళ్ళకి, లేకపోతే రోడ్లు వేసినటువంటి వాళ్ళకి, పెట్రోల్ బంకులు పెట్టినటువంటి వాళ్ళకి, కాలనీలు వచ్చినటువంటి భూములకు కూడా నువ్వు రైతు బంధువులు వేసుకుంటూ పోయినావు. దాన్ని నియంత్రిద్దాం అవుతాయి. ఇది ఒక్కటి నాకు చెప్పు. 100% నియంత్రించాల్సింది. ఎవరైతే నిజంగా లబ్ధిదారుతో వాళ్ళకు చెందాల్సింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎట్లా మీరు ఐడెంటిఫై చేస్తారు అనేది క్వశ్చన్. గ్రామ స్థాయిలలో ఉంటున్నటువంటి ఇందిరమ్మ కమిటీలే కాదు, నీకు అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి కింద స్థాయి అధికారులు మొత్తం చేసే పనే అది కదా. అది ఇప్పటిసంది ఉంటున్నటువంటిది కాదు. కౌలు రైతుల రికార్డ్స్ అనేది కేసీఆర్ వచ్చినాక తీసేసిండేమో కానీ, ఇంకోటి పానీలలో కూడా నీకు పట్టదారు తర్వాత అక్కడ ఉండేటటువంటి అనుభవదారుడు అనేది ఒక కాలం ఉండేది పానీలలో, అది కూడా ఎత్తేసిండు. అంతేకాదు వాళ్ళకి ఎట్లాంటి హక్కులే లేవు, మీ దిక్కుమొక్కు ఉన్నకాడ చెప్పుకోకండి అని చెప్పి చేసిండు. మేము అట్లా లేదు. ధరణి ద్వారా జరిగినటువంటి అన్యాయాలను కూడా పాత రెవెన్యూ చట్టాలతోటి పునరుద్ధరిస్తున్నామా లేదా? ఒక పక్క ఆ గుర్తింపులు అనేటటువంటిది మనం ఇచ్చుకుంటూ, అది కూడా ఎట్లా తెలుసా అబ్బాయి, ఎప్పుడో 40 ఏళ్ల క్రితం భూమి అమ్ముకొని వెళ్ళిపోయినోడు ఉంటాడు కదా, వాని పేర్ల మీద నువ్వు భూమి ఇచ్చేసినావు. మళ్ళా కొనుక్కొని 40 ఏళ్ల సంది వ్యవసాయం చేస్తున్నాడు, ఏడికి పోవాలి చెప్పు? పోతే పలకరించినటువంటి పాపన ఎవడు పోలే. ఒక కష్టం కాదు, నేను చెప్తా ఉన్నా, అన్ని రకాలుగా కష్టపెట్టినటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. ఈరోజు వాళ్ళకి ఏ అంశం లేవనెత్తాలనో తెలియక అబద్ధాలకు వస్తూ ఉన్నారు. ఫలానా దాని మీద అర్థవంతంగా మాట్లాడిరు అనేటటువంటి ఒకటి చెప్పమనరు. అంతెందుకు కేటీఆర్ నిన్న మాట్లాడుకుంటా ఒకరికి రైతుది రుణమాఫీ కాలే అని చెప్పి మాట్లాడింది. అసలు స్టోరీ వేసిరా మీరు? వేసిండ్రా? ఎవరైతే ముసలవ్వ ఉందో వాళ్ళకు ఉంటున్నటువంటి భూమి టోటల్ ఎక్స్టెంట్ కొడుకుల పేరు మీద చేసిరు. ఆ కొడుకుల పేరు మీద వాళ్ళు మళ్ళీ రుణం తీసుకోరు. రుణం తీసుకుంటే ఆ రుణమాఫీ అయిపోయింది. ఏ భూమి అయితే పెరగదు కదా, తండ్రి నుంచి వచ్చినటువంటి భూమి కొడుకుల పేరు మీద ఉంది, వాళ్ళు రుణం తీసుకుని వాళ్ళు రుణమాఫీ అయిపోయింది. మరి అది ఏ కరెక్షన్స్ తోటో వాళ్ళకి అసలు భూమే లేదు, వాళ్ళకి రుణమాఫీ కాలేదని చెప్పి నువ్వు మాట్లాడిపిస్తావా? సిగ్గులేదు నీకు? అది సిగ్గు అనిపిస్తలే జనాల ముందు? అట్లాంటి పచ్చబద్దాలకి నీచానికి దిగజారుతా ఉన్నారు. సో దయచేసి ఇట్లాంటి కుట్రదారులని, డ్రామాబాజీ చేసేటటువంటి వాళ్ళని, ఈ దేడు దిమాగాలని, ఇదే మాట అంట, సైకోగాలని మన సమాజంలో ఫ్రీగా మనం వదిలిపెట్టేసేస్తే వాళ్ళు మన జీవితాలనే ఆగం చేస్తారు తప్ప అంతకుమించి వేరేది. కేటీఆర్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఆయన ఏమో దొరలు కొట్టి చెప్తా ఉండు, దమ్ముంటే అరెస్ట్ చేయరి, అలా లొట్ట పీస్ కేసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండు. మీరు ఇప్పటికి కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, అది చేస్తుంటారు తప్ప ఇంకా అరెస్ట్ మాత్రం ఊసలేదు. మీరు ఏమంటారు? ఇప్పుడు లొట్టపీస్ కేసు అన్నోడే ఇదే హైకోర్టులకు పోయేసేసి నాకేం తెలియదు అని వాదించుకున్నాను. అదే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయేమో లొట్టపీస్ కేసు అని చెప్పి మరి ఆడికి కూడా పోయి కొట్టేయమని అన్నాడు. ఆఖరికి వాళ్ళు నా పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని చెప్పి కాలేలు పడ్డేటువంటి పరిస్థితి వాళ్ళది. మరి లొట్టపీస్ కేసు అయితే ఇటు హైకోర్టులో కానీ, అటు సుప్రీంకోర్టులో కానీ, ఇటు ఏసీబీ ముంగట కానీ, లేకపోతే ఇక్కడ ఈడీ ముంగట కానీ, అవును నేనే చేసిన బరాబర్ అని ఎందుకు చెప్తలేడు? అవన్నీ అధికారులు చూసుకోవాల్సినటువంటి వ్యవహారం, నాకు సంబంధం లేదని ఎందుకు చెప్తుండు? ఇక్కడ మీడియా మన బాధ్యతగా మనం చెప్పాల్సినటువంటిది ఏంటిది అనంటే, కళ్ళ ముంగట కాగితాల మీద ఆధారాలతో కనిపిస్తున్నటువంటి వీళ్ళ యొక్క అవినీతి, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అధికారం లేకపోయినా అధికారం దుర్వినియోగం, అన్ని ఆధారాలు ఉంటే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అరెస్ట్ విషయం? అట్లా ఉండదబ్బా. నేను ఏమంటున్నా, ఎంక్వైరీ అనేది డ్యూ ప్రాసెస్ ఉంటుంది. మనకు నచ్చడిగా నాకు నీ ముఖం నచ్చలేదు కాబట్టి తీసుకొని నేను ప్రభుత్వంలో వచ్చిన జైలు వేయడానికి ఇదే బీజేపీ కాదు కదా. లేకపోతే ఎవడో ఇంట్లో
దొంగతనం చేసిర్రు కాబట్టి ముసలవాళ్ళు ఉంటున్నటువంటి ఇళ్ళని కూలగొట్టేటటువంటి బుల్డోజ్ రాజ్యం తెచ్చినటువంటి బీజేపీ కాదు కదా. ఈడ అక్రమాల మీద మేము జేసీబీలు పెట్టినాం, కబ్జాదారుల మీద మేము జేసీబీలు పెట్టినాం, చెరువులని కుంటలని కనుమరుగు చేసినటువంటి వాళ్ళ మీద జేసీబీలు పెట్టినాం. దాన్ని ముసుగులో దాచుకోవడానికి పేదవారిని ముంగటేసి చిన్నపిల్లలతో మాట్లాడిపించి దాన్ని ఏదో మానవీయ కోణంగా తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. నేను ఒకటి అంటా ఉన్నా, ప్రకృతి నీ కోసం నా కోసం మన పిల్లల కోసం కాదా? ఇప్పుడు మరి నువ్వు కూడా ఇదే సమాజంలో పుట్టావు, నీ కూడా ఒక ఎకరం ఇవ్వను అదే చెరువు జాగల, సమాజం అంతా అదే పని చేస్తుంది. బీఆర్ఎస్ నువ్వు అధికారంలో ఉన్నందుకు చెరువులు మొత్తం నేను మాయం చేసేస్తా, నేను లేఅవుట్లు వేసేస్తా, నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటానంటే నీ అయ్యా జాగిరాదేమన్నా? ఇది జనాల సొమ్ము, అది భవిష్యత్తు కోసము బాధ్యతగా ప్రభుత్వం కాపాడాల్సినటువంటి సొమ్ము. అది చెరువులు కుంటలు అనేటటువంటి ప్రకృతి, అది లేకపోతే మనకు బతుకులే లేవు కదా. ఆ కనీస లోక జ్ఞానం తెలియకుండా అవినీతిలో మునిగిపోయినటువంటి వాళ్ళకి ఈరోజు మేము నీతులు చెప్పించుకునేటటువంటి పరిస్థితులు ఉన్నామా? కేటీఆర్ మామూలుగా మాట్లాడుతూ ఉంటూ కాంగ్రెస్ చేస్తున్న తప్పుల వల్లే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం భవిష్యత్తులో అని చెప్పి చెప్తా ఉన్నాం. దీనిపైన ఏమంటారు? సరే, నువ్వు నీ ఇష్టం, నువ్వు ఎట్లన్నా మాట్లాడుకో, దాన్ని ప్రజలకి జవాబు చెప్పుకోమని మేము వదిలేస్తాం. పని చేస్తున్నటువంటి మాకు పనికి మాల చేష్టలు మేము వాళ్ళు ఏంటంటే మామూలుగా చెప్తే విధానం ఏముందంటే మేము ఇది చెప్తాం అది చెప్తాం అమలు అవసరం లేదు, వాళ్ళ తప్పులే మమ్మల్ని గెలిపిస్తేనో ముచ్చట చెప్తున్నారు. మీరు దీనిపైన ఏమంటారు? ఒకటే మాట చెప్తా, వాళ్ళు అబద్ధాలు చెప్తూ ప్రజల్ని నమ్మించి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేసి మనం అధికారం కొద్దామనేటటువంటి కుట్రలు వాళ్ళు చేస్తారు. ఎవడు ఎన్నన్నా సరే మనము ఒక సంక్షేమం చేద్దామని చెప్పి మనం ఇక్కడికి వచ్చినాం అని అన్నాం. నీళ్ళైనా నిధులైనా నియామకాలైనా ఆత్మహత్యలు లేనటువంటి తెలంగాణ అయినా ప్రతి పిల్లలు కూడా తినేటటువంటి అన్నమైన ఏదైతే తెలంగాణ ఆకాంక్షల్లో ప్రమాణాలు చేసుకొని 10 సంవత్సరాలు కూడా జరగనటువంటి విషయాలని ఈరోజు సంక్షేమాల పేరు మీద, అభివృద్ధి పేరు మీద, అభ్యున్నతి పేరు మీద, పారదర్శకత పేరు మీద, పారదర్శకత అంటే ఇంకోటి గుర్తొచ్చింది, గతంలో ఎవడన్నా మాట్లాడితే తీసుకొని పోలీస్ స్టేషన్లలో వేసేటటువంటిది ఉంటుంది. కానీ ఈ రోజు ఏమైంది? పోలీస్ స్టేషన్లకు పోతే ఇప్పుడు ఒక QR కోడ్ కనిపిస్తుంది. కనిపిస్తుందా లేదా? వేసిరా లేదా మీడియాలో? అది QR కోడ్ కనిపిస్తుంది. ఆడికి పోతే ఒక పోలీస్ అధికారి మీద ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి వ్యవస్థను మేము తీసుకొని వచ్చినాం. చేస్తారా అండి ఎవరైనా? చేసిరా పోనీ వేరే రాష్ట్రాలలో? ఎందుకు చేసినామనంటే మేము పారదర్శకంగా ఉన్నాం కాబట్టి, నీతిగా నిజాయితీగా మేము బతుకుతున్నాం కాబట్టి, ధర్మంగానే ప్రజలు మొత్తం కూడా ఈరోజు సుఖ సంతోషాలతో ఉండాలి, శాంతి భద్రతలు అనేటటువంటిది మనం అలా గురించి కష్టపడాలనేటటువంటి నియతు ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి మాకు ఆ ధైర్యం ఉంది. మేము ఆ QR కోడ్ పెట్టినాం. ఒక అధికారి దగ్గరికి వస్తే వాడికి అన్యాయం అయిందే అనుకో, అధికారి మీద ఫీడ్బ్యాక్ ఇమీడియట్గా ఇస్తే చర్యలు తీసుకునేటటువంటి పాలనని పారదర్శకతతో మేము తీసుకొని వచ్చినాం. అది ఎందుకో గతంలో లేకుండే. మంచిని కూడా చూపించండి అంటున్నా. ఎంతసేపు బోర్డు మీద ఉండేటటువంటి అంశాల్లో అంత మంచిగా జరిగినప్పటికీ చిన్న చిదురు ఘటనలు గిట్ట ఏదైనా ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంటే కూడా దాన్ని కూడా వేయండి. మీడియా అనేది 100% ముళ్ళు కట్టేలకు ఉండండి. కానీ వాడు చెప్పేటటువంటి అబద్ధాలని నిజాలు లెక్క ప్రజలకు రుద్దేటటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి. దీంట్లో బాధితుల్లో మనందరము రేపొద్దున భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా ఉండబోతున్నారు. ఆ పాపం మనందరికీ అంటుకుంటుంది అనేటటువంటి మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా. మంత్రివర్గ విస్తరణ ఎందుకు లేట్ అవుతుంది? అంటే దీన్ని లేట్ అవడం వల్ల జనాలకు ఇబ్బంది జరుగుతలేదా? ఎట్లా? మా 6 మంత్రులు అవసరం ఉంది. ఇంకా మీరు జనాలకు ఇబ్బంది అవుతుంది చెప్పు. హోంమంత్రి సీఎం దగ్గర ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన దగ్గర ఉంది. దాని వల్ల రివ్యూ సరిగా జరుగుతలేదు అని చెప్పేసి ఓవరాల్ చెప్పిన వాళ్ళు ఇంకెందుకు లేట్? బీఆర్ఎస్ వాడు కాబట్టి అంటుండు. మన అయ్యకాడ అన్ని పోర్ట్ఫోలియోలు పెట్టుకున్నప్పుడు ఏం చేసిండు, ఈయన కాడ 2 పెట్టుకున్నప్పుడు ఏం చేసిండు, కుటుంబం మొత్తం మీరే పోర్ట్ఫోలియో పంచుకున్నప్పుడు ఏం చేసిరు. ఇంకొకటి చెప్తున్నా, పోలీసింగ్ చెప్తా, పోలీస్ వ్యవస్థ ఇబ్బంది అవుతుంది అన్నటువంటి సన్నాసి కూడా నాకు చెప్పాలి. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ఈరోజు TG న్యాప్ అని చెప్పి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపినాం మేము. అర్థమవుతుందా? దానివల్ల నష్టం జరుగుతుంది, ఆయన కాడు ఉండడం వల్ల నష్టం జరుగుతుంది అనేటటువంటి వాదన దయచేసి మనం మాట్లాడొద్దు అంటున్నా. ఆ చిత్తశుద్ధి ఆయనకు ఉంది కాబట్టి ప్రధానంగా శాంతి భద్రతల వ్యవహారమైనా, పిల్లలకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి వ్యవహారమైనా ఏదైతే 10 సంవత్సరాల్లో కుంటుబడిపోయి జాతీయంగా మొత్తం గిట్ట మనం పోల్చుకుంటే లాస్ట్ బట్ 1 ర్యాంకుకు తీసుకుపోయినటువంటి దిక్కుమాలిన పరిపాలన దుర్మార్గులు చేసిపోయారు. ఈరోజు ఆ కుంటుపడ్డటువంటి వ్యవస్థని మళ్ళీ ఈరోజు ఇటుక పెరిచి కట్టేటటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకొని ఉన్నారు. ఆ చిత్తశుద్ధి ఆయనకు ఉంది కాబట్టి ఆ పని చేసుకుంటూ పోతా ఉన్నాడు. అంతే తప్ప మంత్రివర్గ విస్తరణ జరగలేదు కాబట్టి నష్టం జరిగిపోతుందనంటే దాని దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? సీఎం గారి దగ్గరనే హోంమంత్రి గిట్ట లేదని చెప్పి పోలీసు వాళ్ళు అందరికీ ఇంటికాడ కూర్చురా, పోలీస్ స్టేషన్ల గిట్ట లేకుండా ఏం మాట్లాడతాం మనము?
అంటే ఎడ్యుకేషన్ లో చూస్తూ ఉంటే విద్యాశాఖ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల సాధారణ ప్రజలు కావచ్చు లేకపోతే ఎవరైనా వాళ్ళు చెప్పలేకపోతున్నారు, ఒక మినిస్టర్ దగ్గరికి అయితే ఈజీగా చెప్పుకోగలుగుతారు, సీఎం ని కలిసే అవకాశం ఉండదు కదా. మినిస్టర్ దగ్గర కూడా ఈజీగా పోయి చెప్పేటట్టు ఎక్కడ కూడా ఉండదు. కింద అధికారులు ఉంటారు, ఎవరికి ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా అధికారుల దగ్గరకు పోతారు. మోస్ట్ రీచబుల్ ముఖ్యమంత్రి లెక్క సీఎం అయినప్పటికీ కూడా ఎవరి సమస్యలైనా వింటున్నటువంటి ముఖ్యమంత్రి లెక్క ఆయన ఈరోజు ప్రసిద్ధిగాంచిండు. దేనికోసం అండి, దేనికోసమైనాడు? ఈరోజు వాళ్ళే పెడుతురు కదా, ఇటు సెక్రటేరియట్లో చేస్తుండు, మళ్ళీ ఇంటికాడ ఆఫీసర్లతో కూర్చుంటుండు అని పెడుతురు. అంటే ఒక నాయకుడికి పొద్దున్నే 8:30 కూడా రివ్యూ తోటి ఫోటోలు బయటకు వస్తున్నాయి అని అంటే 8:30కి అధికారులను మొత్తం కూడా తీసుకొని రివ్యూ మీద ఆయనకుంటున్నటువంటి చిత్తశుద్ధి, సమాజం పట్ల ఆయనకుంటున్నటువంటి గౌరవం, ఆయన ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలనేటటువంటి పట్టుదల తప్ప నాకైతే వేరేదేం కనిపిస్తలేదు. నీ లెక్క అదృశ్యమైనటువంటి శక్తి లెక్క ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు, సిగ్గు లేకుండా ఫామ్ హౌస్లో పండుకుంటే ఏమన్నా మీ లెక్క ఇక్కడ అదృశ్యం అయిపోయిందా? లేకపోతే మీ లెక్క బయట తిరుగుకుంటా దుర్మార్గులు అబద్ధాలతో గిట్ట బతుకుతున్నామా? బరాబర్ చెప్తున్నాం, ముఖ్యమంత్రి లెక్క ఉండి మేము తీసుకున్నటువంటి అన్ని పోర్ట్ఫోలియోస్లో కూడా మేము న్యాయం చేస్తున్నాం. ఆ యొక్క చిత్తశుద్ధి మాకు ఉంది కాబట్టి ఆ జరిగే సమయంలో జరుగుతుంది. ఏం పెద్దదాని చర్చ?